పేరుకే ఆయన సబ్ రిజిస్ట్రార్, పెత్తనమంతా ప్రైవేటు వ్యక్తులదే. వారు ఎంత చెబితే అంత, ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తారో అధికారి. కేవలం 32 సెంట్ల భూమిలో 250 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన వైనమే ఇందుకు నిదర్శనం. ఇది ఉదయగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిస్థితి. అక్కడ ఓ షాడో రిజిస్టర్ రాజ్యమేలుతున్నారు. ఆ కార్యాలయాన్ని అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. సాధారణంగా రాజకీయాల్లో షాడో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచులను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు ఓ ప్రభుత్వ వ్యవస్థలోని అధికారిని కీలుబొమ్మగా మార్చి ఓ ప్రైవేటు వ్యక్తి షాడో అధికారిగా చలామణి అవుతున్నాడు. ప్రతిదీ తనకు అనుసరణలోనే జరిగేలా వ్యవస్థలను తయారు చేశాడు. ప్రభుత్వ ఆస్తులను పక్కదారి పట్టిస్తూ సర్కార్ ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతోంది. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని కావాలంటే అక్కడ ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తిని కలవాల్సిందే. ఆయన అక్కడ అన్ని తానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పాగా వేసి చివరకు ఆయన చెబితేనే రిజిస్ట్రేషన్ జరిగే స్థాయికి ఎదిగాడు. కంప్యూటర్ పగ్గాలు సైతం ఆయన చేతిలో ఉన్నాయంటే ఎంతకు తెగించాడో అర్థం చేసుకోవచ్చు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ కేవలం సంతకానికే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్పుడో మరణించిన వారి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘనుడు అతను. కేవలం 32 సెంట్ల భూమిలో 250 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన వైనం ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో చెప్పడానికి ఇది నిదర్శనం. జీపీ ఇచ్చిన వ్యక్తులు మరణిస్తే వారిచ్చిన జీపీ చెల్లుబాటు కాదు. ఉదయగిరిలో ఎప్పుడో చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రొహిబిటెడ్ జాబితాలో కనిపించని దేవాదాయ, ప్రభుత్వ భూములని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. గతంలో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్లు జరగక కొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే రీతిన ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అమ్మకాలు, లీజు, దానం అగ్రిమెంట్లని సాధారణ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళితే చుక్కలు చూపిస్తున్నారు. ఎవరైనా ఎంతటి వారైనా సరే ప్రైవేటు వ్యక్తుల చేయి తడపందే రిజిస్ట్రేషన్లు జరగని పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ ని వివరణ కోరగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. చివరకు తమ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆగస్టు నెలలో జరిగినటువంటి దస్తావేజు సంబంధించి పార్టీకి సంబంధించి దస్తావేజు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి పార్టీ నుంచి నాకు ఎటువంటి ఫిర్యాదు అందించలేదు. పార్టీ నాకు దానికి సంబంధించి ఫిర్యాదుగా అందించగల దాన్ని విచారించి దాని మీద చర్యలకి ఏం చేయాలనేది చేయగలం. అక్రమ రిజిస్ట్రేషన్లపై జేసీ అనుమతి తీసుకుని దర్యాప్తు చేపడతామని, అభ్యంతరాలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని స్థానిక ఎంఆర్ఓ హేమంత్ కుమార్ తెలిపారు. వరకుంటపాడు మండలంలో విరువూరు గ్రామంలో 70.87 ఎకరాల భూమిని సబ్ డివిజన్ రికార్డు ప్రకారం 1, 2, 3, 4, 6గా సబ్ డివిజన్ చేసి ప్రస్తుత ఆడంగల్నందు పొందుపరచడం జరిగింది. ఈ మొత్తం విస్తీర్ణంలో మొత్తం ఇళ్ల స్థలాలు లేఅవుట్ వేసి 2 సెంట్లు 4 సెంట్లు ఈ విధంగా రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నందువలన జేసీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ 548-1 నుంచి 6 వరకు ఇళ్ల స్థలాలుగా ప్రస్తుత వెబ్లాండ్ అడంగల్లో నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అవి తీసుకొని వస్తే వాళ్ళ టైటిల్ పరిశీలించి కరెక్ట్ అయితే వాళ్ళ పేరు నమోదు చేస్తారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షాడో అధికారి ఆట కట్టించి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.